హ్మ్. హాయ్ అందరికి నమస్తే. నేను మీ భవాని. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదండి, ముగ్గుల పోటీలు స్టార్ట్ అవుతాయి కదా. దాని గురించి అని చెప్పి నా వ్యూవర్స్ అందరూ కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు కొన్ని డౌట్స్. వాటి గురించి ఈ డౌట్స్ క్లియర్ చేద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. వీడియోలోకి వెళ్దాం రండి. ఫస్ట్ ఒకరు అడిగినరండి, ముగ్గుల పోటీ ఎప్పుడు ఉంటుంది, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎప్పుడు పెడతారని చెప్పి. మాది ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ అండి. ఇక్కడ మనకు సంక్రాంతి ఒక 15 డేస్ ఉంది అనే ముందే మాకు పేపర్లో ఇస్తారండి. అందుకే నేను ఖచ్చితంగా పేపర్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి కూడా వేయించుకుంటాను. దాంట్లో మనకు ఇప్పుడు సండే చూసి పెడతారండి. మీది ఏ డిస్టిక్కో మీరు కూడా ఆ డిస్టిక్ పేపర్ వేసుకుంటే మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఎన్ని గంటల టైం ఇస్తారు అని చెప్పి అడుగుతుండ్రు. మనకు ఆంధ్రజ్యోతిలో మాత్రం 2 అవర్స్ ఇస్తారండి. వేరే పేపర్ వాళ్ళు పెడితే వాళ్ళు కూడా దాదాపు అంతే ఇవ్వచ్చు, 1.5 మినిమం. అయితే మనము పేపర్ వాళ్ళు ఇచ్చిన దానికి వెళ్తాం కదా, గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకు అడ్రస్ ఇస్తారు గ్రౌండ్ అని చెప్పి. మా దగ్గరనైతే నిజామాబాద్లో కలెక్టర్ గ్రౌండ్ ఉంటుందండి. అక్కడ మాకు ముగ్గుల పోటీలు పెడతారు. అక్కడికి మనకు టైమింగ్ 9 నుండి స్టార్ట్ అవుతుందని ఇస్తారండి. మనం 9 వరకు వెళ్ళాలి అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు స్టేజ్ పైన ఉంటారు, వాళ్ళు నేమ్స్ రాసుకునే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం నేమ్స్ ఇస్తే సరిపోతుందండి. వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి లాస్ట్ అంటే అందరు జనాలు వచ్చేసరికి మినిమం ఒక 9 అన్న దగ్గర 10 అన్న అవుతుందండి. ఆ టైం వరకు మాత్రం కంపల్సరీ నేమ్ రాయించుకొని అక్కడ రెడీ ఉండాలి. తర్వాత వాళ్ళు 10 నుండి స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే ఎండ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి లేడీస్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆంధ్రజ్యోతి వాళ్ళు అన్ని రకాల ఆలోచించి లేడీస్ కోసం చాలా బాగా పెడతారండి. నేను మాత్రం 2011 నుండి వేస్తున్నానండి ముగ్గులు. ప్రతిసారి నేను అసలు వెనుదిరిగింది అన్నదే లేదు. ఏదో ఒకటి కంపల్సరీ తెచ్చుకుంటూనే వస్తున్నానండి. స్టార్టింగ్లో కన్సలేషను, తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ ఫస్ట్ ప్రైజ్కి వెళ్ళానండి. అట్లా ప్రతిసారి నేను విన్ అవుతున్నాను. ఆ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, నేను విన్ అయిన వీడియోస్. ఇంకా కొంతమంది సిస్టర్స్ కూడా అడిగారండి, ఏమనంటే కలర్స్ మీరు ఎక్కడ కొంటారక్క, ఎన్ని కొంటారని చెప్పి. నేను ఇక్కడ మన నిజామాబాద్లో గాంధీ చౌక్లో గోదాం ఉంటుందండి, అక్కడ తీసుకుంటాను. దాని గురించి కూడా ఒక వీడియో సపరేట్ చేశాను. ఆ ముగ్గుల గురించి ఎన్ని కలర్స్ కొన్నానని చెప్పి చిన్న షార్ట్ కూడా తీశానండి. ఆ ఏరియా అడ్రస్ కూడా ఉంటుంది అందులో. మీరు ఆ వీడియో ఆ షార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎన్ని కలర్స్ కొంటారు అని అంటే, మనము ముగ్గు ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నేను మాత్రం అన్ని ఒక 5 కేజెస్ మాత్రం కంపల్సరీగా ఉంటానండి, ఎందుకంటే అవి కూడా ఇంకా తక్కువ పడతాయి నాకు మొత్తం సంక్రాంతి అయిపోయే వరకు. ఫస్ట్ మాత్రం 5 కేజెస్ మాత్రం తీసుకుంటాను. మీరు కూడా అట్లా తీసుకుంటే మీకు యూజ్ అవుతుందండి. అయితే మనకి ఇప్పుడు ఇంటి దగ్గరికి వస్తాయి కదండి, అవి 40 రూపీస్కి కేజీస్ ఇట్లా అమ్ముతారు మన ఇంటి దగ్గర. మనం గోదాంకి వెళ్తే ఏంటంటే మనకు హాఫ్ రేట్కి దొరుకుతుంది అనమాట, 20 రూపీస్కి కేజీ ఇట్లా మనకు దొరుకుతుంది. అందుకని మనం గోదాంకి వెళ్ళి తీసుకుంటే బాగుంటుందండి. నేనైతే అట్లనే తీసుకుంటాను ఇప్పుడు. మీరు కూడా మీ డిస్టిక్ ఎక్కడనో అక్కడ డిస్టిక్లో కంపల్సరీ ప్రతి డిస్టిక్లో ఉంటుందండి. ఇప్పుడు ముగ్గులు అంటే బాగా అందరికి ఇష్టం ఉంటుంది, అందరు వేస్తారు కాబట్టి కంపల్సరీ మనం ఇప్పుడు అక్కడ పెద్ద బజార్ దగ్గర ఎక్కడికైనా వెళ్తే మీకు దొరుకుతుందండి. తెలుసుకొని మీరు కూడా వెళ్ళండి, తీసుకోండి. మరికొంతమంది కూడా కొన్ని డౌట్స్ అడిగారండి, ఏంటంటే కలర్స్ మీరు ఏ విధంగా కలుపుతారు, ఎట్లాంటి కలర్స్ తీసుకుంటారు అని చెప్పి అడిగారండి. నేను కలర్స్ ఇంతకుముందు కలిపేదాన్ని కొన్ని సంవత్సరాల కింద. అప్పుడు మనకు రాళ్ళ ముగ్గు అనేది లేకుండే, తెల్ల ముగ్గు ఒక్కటే మనకు రాళ్ళతో వస్తుండేనండి. దాంట్లోనే నేను అంటే మనకు మెత్తగా పిండిలాగా ఉండే కలర్స్ ఉంటుండే ఇంతకుముందు, వాటిలో ఈ తెల్ల రాళ్ళ ముగ్గు కలిపి వేసేదాన్ని. ఇప్పుడు కొంచెం కొన్ని సంవత్సరాల నుండి రాళ్ళ ముగ్గు కూడా కలర్స్తోనే వస్తుందండి, కలిపే అవసరం లేకుండా వస్తుంది మాకైతే. ఇంకా మీ సైడు ఎలా ఉందో తెలియదు, మా డిస్టిక్లో మాత్రం ఇక్కడ మాత్రం అంతే వస్తుంది, కలిపే వస్తుంది. అయినా కూడా నేను కొన్ని కలర్స్ ఇప్పటికి కూడా కొన్ని మిక్స్ చేసుకుంటానండి. ఆ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను, సపరేట్ వీడియో చేసి అందరికి చూపిస్తానండి. అయితే సాల్ట్తో కూడా వేస్తారు అక్క, మీరు సాల్ట్లో కూడా ఏమైనా కలర్స్ కలుపుతారని అడిగారు. లేదండి, నేను సాల్ట్ కానీ రవ్వ కానీ అవి ఏం యూజ్ చేయను. అంటే ఏదన్నా ఇంతకుముందు మీరు అన్నట్టు స్పెషల్గా ఉండడానికి అవి ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి రవ్వ కానీ సాల్ట్ కానీ బియ్యం కానీ అట్లా వేసేదాన్ని. ఇప్పుడు మాత్రం అట్లాంటివి ఏం లేదండి, రాళ్ళ ముగ్గే బాగుంటుంది కాబట్టి దాంతోనే వేస్తున్నాను, మేము కలపట్లేదు. మరికొందరు అడిగారండి, అంటే మీరు ముగ్గు జాలితో వేస్తారు కదక్క, అది ఎక్కడ తీసుకున్నారు, మళ్ళీ దాంతో కలర్స్ అనేటివి పడతాయా, మాకు పడట్లేదు అని చెప్పి అడిగారండి. నేను అది జాలి అంటే మనం టీ జాలి అండి, మనకు స్టీల్ది దొరుకుతుంది. మన బోల షాప్లోకి వెళ్తే కొంచెం రంధ్రాలు ఎక్కువ ఉన్నాయి, వెడల్పు ఉన్నాయి, తీసుకోవాలండి. దాంతోనే వేస్తాను. మళ్ళీ నెక్స్ట్ నాకు కూడా అన్ని కలర్స్ పడాయండి దాంట్లోకించి. కొన్ని సన్నగా ఉన్నాయి మాత్రం పడతాయి, మిగిలిన మాత్రం చేతితోనే వేస్తాను కంపల్సరీ. మళ్ళీ ఈ జాలి కూడా ఇప్పుడు నేను మీకు యూట్యూబ్లో చూపిస్తున్నాను కాబట్టి దాంట్లోనే నేను యూజ్ చేస్తాను. కాంపిటీషన్లో మాత్రం అక్కడ వాళ్ళు ఇక్కడ మీరు యూజ్ చేయొచ్చు జాలి అంటేనే యూజ్ చేస్తానండి, అక్కడ లేదంటే
చేత్తోనే వేయాలి అని చెప్పి ఏమన్నా కండిషన్స్ పెడితే మాత్రం చేత్తోనే వేస్తానండి. ఇక్కడ ఇంట్లో కాబట్టి మన వాకిట్లో కాబట్టి జాలితోనే వేస్తానండి. ఈ జాలి అంటే ఎక్కడ దొరుకుతుంది అన్నారు కదా, బోల షాప్ అని అన్నాను కదా, అక్కడ బోల షాప్ అంటే స్టీల్ సామాన్ షాప్ అండి. అక్కడికి వెళ్తే మీకు దొరుకుతుందండి, వెళ్ళి తీసుకోండి. ఇంకొకరు కామెంట్ చేశారండి, ఏమనంటే అక్క చాక్పీస్తో వేయచ్చా, దానిపైన ముగ్గుతో వేయచ్చా అని చెప్పి. వేయచ్చండి, అంటే మనకు బండలు ఉంటే మాత్రం వేయచ్చు, దానిపైన చాక్పీస్ వాడుతుంది కాబట్టి. మట్టి నీళ్ళు అయితే మాత్రం వేయరాదు కదండి, డైరెక్ట్ ముగ్గుతో వేయాల్సి వస్తుంది. మీరు ప్రాక్టీస్ కోసం అంటారు కాబట్టి ఇంట్లో ఫస్ట్ మీరు చాక్పీస్తో వేసుకొని నెక్స్ట్ దాన్ని డైరెక్ట్ వేసేలాగా ఒక 2-3 సార్లు వేయాలండి. వేస్తే మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చాక్పీస్ కూడా మీకు అవసరం ఉండదు. ఎందుకంటే కాంపిటీషన్లో మీకు చాక్పీస్తో వేసి నెక్స్ట్ ముగ్గుతో వేద్దామంటే టైం ఎక్కడ ఉంటుందండి, వాళ్ళు ఇచ్చే టైం సగం దానికి అయిపోతుంది. కాబట్టి ఇంట్లోనే మీరు బండలపైనే ఇంట్లో ప్రాక్టీస్ చేసిరనుకోండి, అప్పుడు మీకు ఈజీ అయిపోయి నెక్స్ట్ డైరెక్ట్ మీరే వేయగలుగుతారు. అందుకే ఇంట్లో ప్రాక్టీస్ చేయండి చాక్పీస్తోని, నెక్స్ట్ ముగ్గుతోనే వేసేయండి. మరొకరు అడిగారండి, బంతిపూలు ఎన్ని తీసుకుంటారు మీరని. నేను మాత్రం 2 kgs తీసుకుంటానండి. అవి కూడా ఒక రోజు ముందు తీసుకుంటాను. నైటే అన్నీ దండల్లాగా గుచ్చి పెట్టుకుంటానండి. 4 సైడ్లు మనం బాక్స్కి పెడతాం కదా, 4 దండలు కుచ్చి రెడీ పెట్టుకుంటానండి. అవి మాత్రం మనం కాంపిటీషన్లో ముగ్గు అంతా వేసిన తర్వాత చుట్టూరు అవి ఎల్లో ఉంటాయి కాబట్టి, ఎల్లో కానీ ఆరెంజ్ కానీ ఉంటాయి కదా, వాటికి మనం బార్డర్ ఏదన్నా పింక్ కానీ వాయిలెట్ కానీ గ్రీన్ కానీ ఏదైనా అవుట్ బార్డర్ వేసి తర్వాత బంతిపూలు పెట్టాలండి. అయితే లుక్ అనేది బాగా వస్తుంది. నేను అట్లనే పెడతానండి, చూడండి నా వీడియోస్ కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. మరొకరు నవధాన్యాల గురించి అడిగారండి. అవి ఏమేమి ఉంటాయో, ఎన్ని రకాలు, వాటి పేర్లు ఏంటి అని చెప్పి నేను ఒక ఫోటో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ నవధాన్యాలు ఎందుకు పెడతారు అక్క ముగ్గులో అని అడిగారు. నవధాన్యాలు ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ కదా, అన్ని ధాన్యాలు రైతు పండించే ధాన్యాలు అన్నమాట. అన్ని రకాల ధాన్యాలతోని మనం పిండి వంటలు చేసుకుంటాం కాబట్టి వాటికి గుర్తుగా ఈ సంక్రాంతి ముందు ఈ నవధాన్యాలను మనం ముగ్గులో వేస్తామండి. అంటే సంబరంగా రైతు పండించిండు, భూమాత కల్పించాలనే ఉద్దేశంతో మన ముగ్గులో వీటిని వేస్తామండి. మళ్ళొకటి, ఈ నవధాన్యాలు అనేటివి మనం సపరేట్గా కూడా పెట్టచ్చు ముగ్గులో. లేదు అన్నీ ఒక దగ్గర మిక్స్ చేసి వేద్దాము అనుకుంటే అట్లా కూడా వేయచ్చండి. సపరేట్గా పెడితే ఏంటంటే కొంచెం అన్ని రకాల ధాన్యాలు వచ్చినాయి ఈమె అని చెప్పి చూసారు. అంటే నేను ముగ్గుల పోటీలో అట్లా వేస్తే జడ్జెస్కి మంచి అర్థం అవుతుంది అన్నమాట, ఈమె అన్ని రకాలు తీసుకొచ్చింది అని చెప్పి. నేనైతే అలాగే పెడతానండి. మీరు కూడా అట్లా ధాన్యాలు నేను ఫోటో పెడతాను, తర్వాత మీరు తీసుకోవచ్చు. మరొకరు, నేను ఇంతకు తులసి కుండీల ముగ్గేసానండి. దాంట్లో తులసి దళాలు అంటారు కదా, వాటికి మళ్ళీ నేను గణపతి ముగ్గేసినప్పుడు అక్కడ కలుషం ఉంది, కొబ్బరికాయ ఉంది, వాటికి మీరు ఏ కలర్ వేసిండ్రు అక్క, దానికి మాకు అర్థం అవుతలేదని అడుగుతుండ్రు. దాన్ని నేను బుక్ అంటారని చెప్పానండి ఇంతకుముందు కూడా, అది అర్థం అవుతలేదు అంటారు. అది మనకి ఏంటంటే ఇప్పుడు సత్యనారాయణ వ్రతం కానీ, ఇప్పుడు వినాయక చవితి రోజు కానీ మనము గులాల్ అంటే తెలుసు కదండి, పింక్ కలర్ ఉంటుంది, దాంతోపాటు బుక్క కూడా ఇస్తారండి. మాకైతే ఇక్కడ షాప్లో హోల్సేల్ షాప్లలో అంతే ఇస్తారు ఇక్కడ. అదే మీకు అది ఇంకా అర్థం కావాలంటే, ఇప్పుడు మనం యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞ ద్రవ్యము అని అంటారు చూడండి, మనం అందులో హోమంలో వేస్తాం కదా, అదే పొడిని కొంచెం ఇంకా సన్నగా చేసి తీసుకోవచ్చు మనం. ఒకవేళ మీకు అట్లా అర్థం కాకపోతే ఆ హోమద్రవ్యం కూడా తీసుకొచ్చి కొంచెం మిక్స్ చేసుకుంటే, గ్రైండ్ చేసుకుంటే ఇంకా సన్నం అవుతుంది. దాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు, అంటే న్యాచురల్గా అనిపిస్తుంది అన్నమాట. నేను అట్లా ఆలోచించి మరీ అది తీసుకున్నానండి. నేను వేసిన ముగ్గుల పోటీలు వేసినప్పుడు కూడా జడ్జెస్ అదే ఆలోచించారు, ఇవన్నీ న్యాచురల్గా తీసుకుంది కలర్స్ అని చెప్పి. దానికి కూడా నాకు పాయింట్స్ పడ్డాయండి, దాంతో కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు నేను చెప్పినవన్నీ పాటించండి, మీకు కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరికొందరు కలర్స్ గురించి అడిగారండి, అంటే ఏ విధంగా మీరు కలుపుతారు అని చెప్పి. అందులో ఏంటంటే ముఖ్యంగా బ్లాక్ కలర్ ఒకటి అడిగారండి, మళ్ళీ నెక్స్ట్ స్కిన్ కలరు. ఇప్పుడు హరిదాసుకు ఇట్లా వేస్తాం కదా స్కిన్, దాని గురించి నేను ఆ రెండుటి గురించి వీడియోలు చేద్దాం అనుకుంటున్నానండి నెక్స్ట్ ఒకటి. అయితే ఇప్పుడు బ్లాక్ కలర్ మాత్రం నేనేం తయారు చేయను, నాకు ఇక్కడ మాకు దొరుకుతుందండి నిజామాబాద్లో. అయినా కొందరి కోసం దొరుకుతలేదని అంటారు కాబట్టి నేను అదొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నేను వీడియో చేసిన తర్వాత మీరు కూడా అలాగే తయారు చేసుకొని వేసుకోవచ్చండి ముగ్గుల్లో. ఇంకొకరేమో, నేను అయోధ్య రామాలయం గురించి ఒకటి ముగ్గు వేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముగ్గు చూడండి. దాంట్లో తను ఏమడిగిందంటే, మీరు అయోధ్య మందిరము ఏ కలర్తో వేసిరని చెప్పి. అయితే మందిర్కి నేను స్కిన్ కలర్ వేసానండి. నేను ఇప్పుడు మళ్ళీ వీడియోలు చూపిస్తానన్నాను కదా, ఆ స్కిన్ కలర్ వేసి దానికి అవుట్ బార్డర్ మొత్తం బ్రౌన్తో వేసానండి. అప్పుడు దానికి సేమ్ మందిర్ లాగా లుక్ వచ్చింది. అయితే అందరికీ ఈ వీడియోతో మీ డౌట్స్ అని క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. మరి ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే,
ఈ డౌట్స్‌తో పాటు కొందరు కామెంట్స్ ఏమని పెట్టారంటే, లాస్ట్ ఇయర్ నేను ఏసిన ముగ్గులు చాలామంది నేర్చుకున్నారండి. వాళ్ళు గూడా వాళ్ళ ఇంటి దగ్గర గానీ, కాంపిటీషన్‌లో గానీ, స్కూళ్ళల్లో గానీ వేశారట. వాళ్ళందరూ "అక్క విన్ అయినాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ కంపల్సరీ ఏదో ఒకటొచ్చిందక్క. ఇది ఫస్ట్ టైము మాకు" అని ఇట్లా కొందరు ఎన్ని సార్లు వచ్చిర్రు అన్ని రకాల వాళ్ళు కామెంట్ పెట్టారండి. చాలా సంతోషంగా అనిపిచ్చింది. అలాగే మీరు కూడా ఇంకెవరైనా వెయ్యాలి, నేర్చుకోవాలి, మీరు గూడా వాళ్ళలాగా గెలవాలి అనుకుంటే మాత్రం నా ఛానల్‌ని కంటిన్యూగా చూస్తూనే ఉండండి. ఇవే గాదండి, ఇంకా నేను గెలిచిన ముగ్గులు, ఇంకా కొన్ని కొత్తగా క్రియేట్ జేసి గూడా మీకు చూపిద్దామనుకుంటున్నాను. ఈ లాస్టు కామెంట్‌తో వీడియో గూడా ఆపేద్దామండి. అంటే ఏంటంటే కొంతమంది గ్రీటింగ్ లాగా నాకు సంతోషపరుస్తూ కొన్ని కామెంట్లు గూడా పెట్టారండి. ఎంత ఓపికగా వేస్తారు మీరు, బాడీ పెయిన్స్ తట్టుకోవాలని. మళ్ళీ మీ టిప్స్‌తోని మాకు చాలా ఈజీ అవుతుంది అక్క. తీగల ముగ్గులు గానీ, ఏ ముగ్గులైనా మాకు చాలా అర్థమయ్యేటట్టు చెప్తుర్రని చెప్పి కామెంట్ పెడితే, వాటితో పాటు నిజంగా మీరన్నట్టు బాడీ పెయిన్స్ గూడా ఎళ్ళిపోతాయండి. అస్సలు ఇంకా, ఇంకా మీకు వేసి చూయించాలనే ఎనర్జీ గూడా వస్తుంది నాకు. ఆహ్, ఇదే ఎనర్జీతో ఎప్పుడు నేను వేసి చూపిస్తానండి. మీరు గూడా నాలాగే అన్ని ప్రైజులు గెలవాలని కోరుకుంటూ మీ భవాని. థ్యాంక్ యూ.